ఇంకా 'పవన్ కళ్యాణ్' గురించి ఏం మాట్లాడారో వినేద్దామండి. ఇక నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ షుడ్ బి టూ వే, ఇట్ షుడ్ నాట్ బి వన్ వే అని ఊగిపోతూ డాన్సులు కడతాడు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఒక కుల వివక్ష జరిగితే చిన్న పిల్లల మీద ఒక లోఫర్ నా కొడుకు కుల వివక్ష చూపిస్తే పవన్ కళ్యాణ్ పిల్లల మధ్యలో గొడవ అంటాడు. నా భాషని కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. విన్నారా పవన్ కళ్యాణ్? మీ దగ్గర నుంచే రావణ్ గారు నేర్చుకున్నారు అంటూనే నేను ఇలాంటి భాష మాట్లాడుతున్నాను అంటే నన్ను మీరు క్షమించాలి అని కూడా మాట్లాడడం జరిగింది. అంటే తను మాట్లాడుతుండేది తప్పని తనకి తెలుసు. అయినా కూడా సరే మీలాంటి వాళ్ళకి, అంటే మీరు ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి మీ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉందో మీకు తెలియకపోయినా కూడా సరే, మీకు తెలియజేయాలన్న ఒక ప్రాసెస్‌లోనే రావణ్ గారు మీ లాంగ్వేజ్‌లోనే, అంటే మీ బాడీ లాంగ్వేజ్‌లోనే, మీ మాటతోనే మాట్లాడితే ఆ మాట తీసుకోవటానికి అవతల వాళ్ళకి ఎలా కాలతాదో, ఎలా ఉంటాదో మీకు తెలియజేయడం కోసమే ఆ లాంగ్వేజ్‌లో మాట్లాడుతున్నాను. నా అభిమాన నటుడైన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ అనేసని చెప్తున్నాడు. అర్థమవుతుందా మీకు? అంటే మీ వే ఆఫ్ టాకింగ్ ఎంత దరిద్రంగా, ఎంత వరస్ట్‌గా ఉండాదో ఒకసారి మీకు మీరు క్వెషన్ చేసుకొని మతాల మధ్యలో చిచ్చు పడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాను కొడకల్లారా. మతాల మధ్య చిచ్చు పెడితే చెప్పు తీసుకొని కొడతాను కొడకల్లారా అనేసనని మాట్లాడారని రావణ్ బ్రో అంటున్నాడు. నిజమే కదా! మొన్నటికి మొన్న కూడా ఒక పార్టీ ఆఫీసు, అంటే మీకు సంబంధించిన ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని తొక్కి నార తీస్తా కొడకల్లారా అనేసనని అన్నారు. తిరిగి వైసీపీ వాళ్ళు మీ నాన్నకి మీరు ముగ్గురే కదా కొడుకులు, మేమంతా ఎప్పుడు పుట్టాము అనేసనని మాట్లాడితే మీ అమ్మగారి పరిస్థితి ఏంటి, మీరు మాట్లాడిన మాటకి విలువేంటి ఒకసారి ఆలోచించారా? రోజా గారినేమో బండారు సత్యనారాయణ అనే వ్యక్తి ఏమన్నా బూతులు తిడితే ఆ పర్సన్ని మీరు అప్రిషియేట్ చేస్తారా? మీరు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజల దరిద్రానికి మీరు డిప్యూటీ సీఎమ్మా? ఒక పార్టీ పెట్టి 2 దగ్గరలో పోటీ చేసి ఒక్క దగ్గర కూడా గెలవలేని మీరు మా జగనన్న గురించి, మా వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి, కార్యకర్తల గురించి, అభిమానుల గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఏం పవన్ కళ్యాణ్, ఇంకా ఏం మాట్లాడారో చూద్దాం. చిచ్చు పడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాను కొడకల్లారా. ఇది నేనల్లా, పవన్ కళ్యాణ్ అన్నాడు. చూసారా పవన్ కళ్యాణ్? మీ మాటలు, మీరు వాడి పడేసిన మాటలు, మీరు వాడితే మిమ్మల్ని చూసి హీరోగా, అంటే సినిమాలోనే కాదు రాజకీయంలో కూడా మనం హీరో అవ్వాలనేసనని అపోజిషన్ పార్టీ మీద, అపోజిషన్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, లీడర్స్ మీద మీరు ఎలాంటి మాటలనైతే వాడటానికి ట్రై చేస్తున్నారో అదే మాటల్ని మీకు రిపీటెడ్‌గా మిమ్మల్ని రివర్స్‌లో అంటున్నారు. మరి వైఎస్ఆర్‌సీపీని మీరన్నప్పుడు, మిమ్మల్ని వేరే వాళ్ళన్నప్పుడు ఆ మాటలను కూడా తీసుకోవాలి కదా సార్. మల్లం గ్రామంలో ఒక కులానికి సంబంధించి ఒక కులం ఏంటి, వర్గాలను చెప్పొద్దు పేరును చెప్పండి అన్నాడు. ఇది కూడా పవన్ కళ్యాణే. కాపు కులానికి సంబంధించిన వ్యక్తులు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఈ రాష్ట్రంలో ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన మొదలుకొని ఏ ఇష్యూ జరిగినా సరే అది కులాల మధ్య చిచ్చు పెట్టడానికి అని అంటారు. మరి గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు చేసిన పనేంటి పవన్ కళ్యాణ్? ఇది కాదా? ఒక డాక్టర్ చనిపోతే దళిత డాక్టర్ ఆడేమన్నాడు, వాడేం చేసినాడు అనేది నథింగ్. ఇక్కడ జనాలకు కూడా ఊదర కొట్టి వైఎస్ఆర్సీపీ ఏదో కావాలనే చేసినట్టు, మీరు మాత్రం కావాలనే లాకప్లో ఒక పర్సన్ని పడేసి కావాలనే చంపేస్తే తప్పులేదు.
ఒక దళిత డాక్టరు, ఒక సీఎం అని, ఒక పీఎం అని నోటికొచ్చినట్టు మాట్లాడి, దాన్ని మాత్రం వైఎస్ఆర్‌సీపీకి రుద్దేసేసి మీరు మాత్రం రాజకీయంగా బెనిఫిట్ పొందొచ్చు. కానీ మీరు గవర్నమెంట్‌లోకొచ్చినాక మాత్రము లాకప్ డెత్ జరిగితే అది కులాలు అంటగడతారేంది? ఇద్దరు పిల్లల మధ్య గొడవ జరిగితే దానికి కులాలు అంటగడతాదేంది? అనేసనని మాట్లాడతారు. ఎవరైనా కాపులు చనిపోతే కాపులు చనిపోయిన దానికి నేనేం చేయగలుగుతాను? వాడు చీటరు, వాడు మర్డరు, వాడు రేపిస్ట్ అని ముద్ర వేసేస్తారు. ఆ రోజు అనంతబాబు అనే వ్యక్తి డోర్ డెలివరీ చేసినారనేసనని 5 ఏళ్ళు ఊదరగొట్టారు కదా! అనంతబాబు అనే వ్యక్తి కనీసం చంపేసి డోర్ డెలివరీ అన్నా చేశాడు. మీరు ఈరోజు చంపేసి కనీసం ఆ తల్లి బూడిదివ్వమన్నా కూడా ఇవ్వట్లేదు. మరి దీని మీద మీ స్పందనేంటి పవన్ కళ్యాణ్? అడిగితే కులాలు, మతాలు అనేసనని తప్పించుకుంటున్నారు. అసలు నాది హోంశాఖనే కాదు పంచాయతీరాజ్ శాఖ అని అంటారు. కానీ నిన్నేమో మీటింగ్ పెట్టేసి సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని మార్ఫింగ్ చేసి ఎలాంటంటే అలా చేస్తే వాటి మీద చర్యలు తప్పవని అంటారు. మరి ఫస్ట్ చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేస్తే మీ మీద, లోకేష్ నాయుడు మీద, చంద్రబాబు నాయుడు మీదనే కదా తీసుకోవాలి. మీ మీదేదో ఒక మాట మాట్లాడిందనేసేనని రేణు దేశాయ్ గారిని విపరీతంగా ట్రోల్ చేయించిన ఘనత మీది. సుగాలి ప్రీతి కేసు అడ్డం పెట్టుకొని 5 ఏళ్ళు రాజకీయం చేసింది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. మీరు కాదా? మీ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళ కుటుంబానికి, ఆ అమ్మాయికి ఏం న్యాయం చేశారు? మీరు కూడా మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గురించి, వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ గురించి? మీకు మాట్లాడే అర్హత ఉందా అసలు? పొత్తులు లేకపోతే గెలవలేనోళ్ళు మీరు. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక్క పార్టీతో కూడా ఒక్కసారి కూడా పొత్తు పెట్టుకోకుండా గెలిచిన సందర్భం ఏంటో చూపెట్టండి. ఫస్ట్ ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోకుండా ఒక్కసారైనా మీకు మీరుగా నిలబడి గెలిచి చూపించండి. అప్పుడు మాట్లాడండి, వింటాం. పవన్ కళ్యాణ్ నోట్లో ఈ మాట పవన్ కళ్యాణ్ నోట్లో అనేసననే మాట ఇప్పుడు రావణ్ గారి అరెస్ట్‌కి కారణం అనేది ప్రతి ఒక్కరూ ట్రోల్ చేస్తున్న విషయము. పవన్ కళ్యాణ్ నోట్లో అనే మాట మాత్రమే మాట్లాడి వదిలేశాడు. దాన్ని కంప్లీట్ చేయలేదు కదా! దానికి అర్థం బొచ్చు బోలెడొస్తే ఒకవేళ మీరు అనుకున్నట్టు ఒక బూతైనా కూడా సరే దాన్ని మీలాగా అయితే వ్యక్తపరచలేదు కదా! చెల్లికి, అమ్మకి న్యాయం చేయలేనోడు అని మాట్లాడతారు. మీరు చూసారా ఏం న్యాయం చేశారు, ఏం న్యాయం చేయలేదనేసననే విషయం? రెండోది వివేకానంద రెడ్డిని చంపేసినోడు గొడ్డలి పార్టీ అనేసనని మాట్లాడతారు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయా? నోట్లో అనిన మాటకే మీరు కేసు ఫైల్ చేస్తే మొన్న మీ పార్టీకి సంబంధించిన ఒక పరంబోకు తిరుపతికి సంబంధించిన కిరణ్ రాయల్ అనే ఒక లోఫరు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి పుట్టుక గురించి కూడా మాట్లాడాడు. మరి వాణ్ణి ఏ చెప్పుతో కొడతారు? మీ జనసేనకి సంబంధించిన వాళ్ళ చెప్పుతోనా, మా వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన చెప్పుతోనా, పబ్లిక్‌కి సంబంధించిన ఆడవాళ్ళ చెప్పుతోనా? పవన్ కళ్యాణ్ మిమ్మల్ని అడుగుతున్నది. అలాగే పవన్ కళ్యాణ్ నోట్లో అనేసననే మాట్లాడాడు అనే ప్రతి ఒక్కరూ ఈరోజు వీడియోలు చేసే వాళ్ళని కూడా అడుగుతున్నా. మీ పుట్టుకల గురించి విమర్శించినా, మీ పుట్టుకల గురించి మాట్లాడినా మీకు కోపం రాదా? మరి అవతల వాడు మాట్లాడేటప్పుడు నోట్లో నాలుక కరెక్ట్‌గా పెట్టుకొని మాట్లాడాలి కదా! ఈరోజు ఒక మాట ఫినిష్ చేయకుండా ఒక మాట మాట్లాడి వదిలేస్తేనే మీకింత కోపం వస్తుందే! మరి వాడు నోరు తెరిచి మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాటల్ని ఎలా సమర్థిస్తాడు? మొన్నొకడేమో నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి మా పక్క పోటీ చేయి అని అంటాడు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? మీరు రూలింగ్‌లో లేనప్పుడు, వైఎస్ఆర్‌సీపీ రూలింగ్‌లో ఉన్నప్పుడు, మీరు 2 దగ్గరలో పోటీ చేసి ఒక్క దగ్గర కూడా గెలవలేనప్పుడు, పొత్తులు పెట్టుకొని ఈవీఎంల ట్యాంపరింగ్‌తో గెలిచిన మీరు ఈరోజు ఏదో పెద్ద బోధి చెట్టు కింద గౌతమ్ బుద్ధుల్లాగా మాట్లాడుతున్నారే! లాస్ట్ 5 ఇయర్స్ వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో ఎన్నెన్ని మాటలు మాట్లాడారు మీరు ఊక్కుంటా, తూలుకుంటా.
ఒక స్టేట్ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డిని 2 దగ్గరలో పోటీ చేసి ఒక్క దగ్గర కూడా గెలవలేని ఒక హీరో పవన్ కళ్యాణ్ సోనియా గాంధీ లాంటి వాళ్ళని ఎదిరించి పార్టీ పెట్టి ఇద్దరితో మొదలైన ప్రస్థానం 154 సీట్లు గెలిపించుకొని సీఎం కుర్చీలో కూర్చున్న ఒక జగన్మోహన్ రెడ్డిని ఆడు ఈడు అని మాట్లాడారు. ఈ రోజు మీరు ఆఫ్టర్ ఆల్ డిప్యూటీ సీఎం, మిమ్మల్ని మాట్లాడడంలో తప్పేం లేదు. ఎందుకనంటే ఇలా మాట్లాడటానికి, ఇలా బిహేవ్ చేయటానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మీరే. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు నేను ఈ రాష్ట్రంలో ఎలాగైతే ఓటర్నో 2 దగ్గరలో పోటీ చేసి గెలవలేని మీరు ఒక ఓటర్తో సమానమే. ఒక పార్టీ పెట్టి అధ్యక్షుడిగా ఉన్నా కూడా సరే మీరు గెలవలేనప్పుడు ఒక ఓటర్తో సమానమే. అలాంటి మీరు ఒక సీఎం కుర్చీలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డిని మాట్లాడినప్పుడు ఈరోజు మీరు డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చో ఉంటే మేం మాట్లాడడంలో తప్పేముంది? మేం క్వశ్చన్ చేయడంలో తప్పేముంది? చెప్పండి నాకు. నీవు నేర్పించిందే నీరజాక్ష అంటారు కదా. కానీ ఇక్కడ కూడా మీ స్థాయికి మేము దిగజారి మాట్లాడలేకపోతున్నాం. దానికి కూడా మా సంస్కారం అడ్డొస్తుంది. మేము మీరు చెప్పిన మాటల్నే తిరిగి చెప్తుంటేనే మీరు తీసుకోలేకపోతున్నారు. మీరు వాడిన భాషనే మేము వాడడం స్టార్ట్ చేస్తే మీ పరిస్థితి ఏంటంటారు? ఇప్పటికన్నా తెలుసుకోండి. అవతల వాళ్ళని మనం మాట్లాడుతున్నాము అంటే, అవతల వాళ్ళు మన మాటల్ని విని సైలెంట్‌గా ఉన్నారు అంటే వాళ్ళు చేతగానోళ్ళు కాదు. ఇలాంటి వాళ్ళతో మనకేంటి పని? వాడు పాపాన వాడి కర్మ వాడు అనుభవిస్తాడు. మనం మాట్లాడకపోయినా ఎవడో ఒకడు మాట్లాడి ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలియజేస్తారు అనేసనని. మంచితనాన్ని చేతగానితనంగా తీసుకోకండి. మీరంటారు కదా, రాజారెడ్డి రాజ్యాంగం గొడ్డల పార్టీ అనేసనని. ఆ గొడ్డలే పట్టుకొని ఉంటే ఆ రాజారెడ్డి రాజ్యాంగమే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 years అమలుపరుచుంటే అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటోళ్ళ అని అడుగుతున్నా నేను. నోరుందని పారేసుకోకండి పవన్ కళ్యాణ్. నాకు తెలిసి రావణ్ బ్రో ఏలూరు మీటింగ్లో మాట్లాడిన మాటల్లో ఎటువంటి తప్పు లేదు. వాంటెడ్గా ఈరోజు రాష్ట్రంలో జరిగే కొన్ని విషయాల్ని డైవర్ట్ చేసే ప్రాసెస్లోనే కేవీఆర్ గారి అరెస్ట్ అయినా సరే, రావణ్ బ్రో అరెస్ట్ అయినా సరే జరుగుతుంది. అంటే చెప్పాను కదా, గట్టిగా మాట్లాడే వాళ్ళ ఇద్దరు నోర్లు నొక్కేస్తే ఇంకొక నలుగురు మాట్లాడడం మానేస్తారు. ఇది కాన్సెప్ట్ అన్నమాట. అండ్ నిన్న జడా శ్రావణ్ గారు రావణ్ గారికి బెయిల్ ఇప్పించినా కూడా సరే సర్పవరం అనే పోలీస్ స్టేషన్లలో మళ్ళీ 2025లో ఏదో కేసు ఫైల్ అయిందని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారంట. నాకు తెలిసి ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన మొదలుకొని ఇలాగే ఒక స్టేషన్ కాకపోతే ఇంకో స్టేషను, ఈ జిల్లా కాకపోతే ఇంకో జిల్లాలో కేసు అని చెప్పేసానని ఇలా తిప్పుతూనే ఉంటారు. నాకు తెలిసి ఆ సర్పవరం పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసుకి బెయిల్ వచ్చినా కూడా ఇంకో దగ్గర ఆడో ఒక దగ్గర కేసు అని చెప్పి అక్కడ కూడా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ లేకుండా బెయిల్ మీద రిలీజ్ అయితే కూడా సరే లక్ అనుకోవాలా, రావణ్ గారు లక్ అనుకోవాలా. అండ్ చూస్తున్న ప్రేక్షకులకి ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇదే రావణ్ గారు, ఇదే కేవీఆర్ గారు, వీళ్ళంతా కూడా గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వైసీపీ గవర్నమెంట్ని విమర్శిస్తూ మాట్లాడిన వారే. అయినా కూడా సరే గతంలో వైసీపీని విమర్శించినా కూడా సరే వైసీపీ గవర్నమెంట్లో రావణ్ గారిని కానీ, కేవీఆర్ గారు కానీ, అలాగే ఇంకా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని కానీ టచ్ చేసిన దాఖలాలు అయితే లేవు. అదే రావణ్ గారు, అదే కేవీఆర్ గారు వీళ్ళ మీద వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్న దరిద్రమైన పరిపాలన గురించి విమర్శిస్తూ మాట్లాడితే చూడండి, అరెస్ట్ అనే దాని మీద తీసుకెళ్ళిపోయారు. ఇది ఈ కూటమికి సంబంధించిన నాయకుల చిత్తశుద్ధి. వీళ్ళని వ్యతిరేకిస్తే చాలు వాళ్ళు కట్టకటాల వెనుక ఉండాలని ఆలోచించే మెంటాలిటీలో బతుకుతున్నారు. థ్యాంక్ యూ ఆల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ.